తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. గురుగారు, సొంతింటి కళ అన్నది ప్రతి ఒక్క మనిషి కళ. సొంతింటి కాకపోయినా అసలంటూ ఇల్లు రోజంతా ఏదో హడావుడి, ఆ ఇంటికి వచ్చాక ఒక ప్రశాంతత ఉండాలి అని ప్రతి ఒక్కరం కోరుకుంటాం. సరే, సొంతింటి కాబోని అద్దింటి కాబోని అందరికీ సొంతింటి అదృష్టం ఉండదు కాబట్టి అసలు మినిమల్గా మనం ఒక 5 వాస్తు టిప్స్ చూసుకోవాలి ఏదైనా ఇంటికి గృహప్రవేశం చేసే ముందు. అది అద్దిల్లే కావచ్చు, సొంతిల్లే కావచ్చు. మనిషి అట్లీస్ట్ ప్రశాంతంగా కోరుకుంటాడు కదా, ఆ ప్రశాంతత ఉండడానికి ఈ 5 టిప్స్ పాటించండి వాస్తు ప్రకారం, మీ లైఫ్ కొంచెం చేంజ్ అవుతుంది చూడండి అన్న తగ్గవి ఏమైనా ఉన్నాయా? మీరు ఎప్పుడైనా సరే ఏదైనా ఒక ఇల్లు తీసుకునేటప్పుడు, అది రెంటల్ హౌస్ అయినా ఓన్ హౌస్ అయినా, ఫస్ట్ మీ పేరులో ఉండే మొదటి అక్షరాన్ని తీసుకొని వర్గు నిర్ధారణ అంటారు. అంటే ఆ నుంచి అమ్మహ వరకు పేర్లు ఉన్నాయనుకోండి, వాళ్ళకి ఈస్ట్ ఫేసింగ్ కానీ, నార్త్ సెంటర్ డోర్ కానీ, సౌత్ సెంటర్ డోర్ కానీ, లేదా వాయువ్యం కానీ పనికి వస్తుంది. ఓకే. ఆ నుంచి అమ్మహ వరకు అంటే ఆ అంటే ఉదాహరణకి అరుణ్ అనుకుందాం, అరుణ్ కానీ అరుణాచల్ అనుకోండి, లేకపోతే అట్లా. ఈ అంటే ఈశ్వర్. ఆ నుంచి అమ్మహ లోపల ఉండే పేర్లు అందరి వరకు కూడా ఈస్ట్ సెంటర్ డోర్, సౌత్ ఆర్ నార్త్ సెంటర్ డోర్స్ పనికి వస్తాయి. వాళ్ళకి ఈశాన్యము పడమర మధ్య ద్వారం పనికిరాదు, వాయువ్యం పనికి వస్తుంది. ఇట్లా కావర్గు వాళ్ళకి అనుకోండి ఈశాన్యము లేదా ఉత్తరం సెంటర్ డోర్స్ పనికి వస్తాయి. ఇలా ఫస్ట్ చూసుకోవాలి ఎవరెవరికి ఏ డైరెక్షన్స్ పనికి వస్తుంది అనేది ఫస్ట్ అది తెలుసుకోవాలి. దాన్ని మినిమం నాలెడ్జ్, దాన్ని వర్గు నిర్ధారణ అంటారు. రెండవది ఏంటంటే, మీరు ఇల్లు తీసుకునేటప్పుడు చాలామందికి ఒక అపోహ ఉంది, రెంట్ ఇల్లు అయితే పెద్దగా పనిచేయదు వాస్తు, సొంత ఇల్లు అయితేనే పనిచేస్తుందని. కానీ అలా ఏమీ ఉండదు. మీరు మనందరికీ కూడా ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, కొన్ని ఇళ్లలో ఉన్నప్పుడు, రెంట్ ఇళ్లలో ఉన్నప్పుడు ఇబ్బంది పడడం, కొన్ని ఇళ్ళకి వెళ్ళకి బాగున్నవి చాలా మంది చూస్తుంటారు కదా. ఎందుకో ఆ ఇల్లు కలిసి రావట్లేదు, మారాక బాగుండడం, సరిపోకపోయినా ఇది కలిసి వచ్చింది, ఇదే ఇంట్లో ఉండడం అనేది మనం చూసింటాం కదా. ఇది చాలా మందికి ఏంటంటే ఏమనుకుంటారంటే, నాది రెంటిల్లు కదా, నాది కాదు కదా, పనిచేయదేమో అనుకుంటారు. కానీ నేను ఒక ఉదాహరణ చెప్తాను ఎప్పుడు కూడా. ఇప్పుడు ఉదాహరణకి నాకు ఒక 2 వీలర్ వెహికల్ ఉందనుకోండి, నా ఫ్రెండ్ వేసుకొని వెళ్ళాడు, పడిపోయాడు. వెహికల్ ఆయనది కాదు కదా అని ఆయనకి దెబ్బ తగలకుండా ఉంటుందా? తగులుతుంది కదా. అట్లా కాబట్టి రెంటిల్లు అయినా ఓన్ హౌస్ అయినా కూడా వాస్తాయి. ఇది రెండో పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. మూడోది ఏంటంటే, ఎప్పుడు కూడా ఆ ఇంట్లో నివసించేటువంటి ఇంట్లో మనకి అందరికీ తెలిసిందే గాలి వెలుతురు బాగుండాలని. కానీ గాలి వెలుతురు ఖచ్చితంగా బాగుండాలి ఇంట్లో. కానీ గాలి వెలుతురుతో పాటు ఇంట్లో ఉండే కలర్స్ కూడా చాలా ముఖ్యం. కలర్స్ చాలా ముఖ్యం. మీరు ఒక చిన్న టెక్నిక్ చెప్తాను. ఉత్తరంలో మీరు కంప్లీట్ వైట్ కలర్ ఉండేలా చూసుకోండి. అంటే వైట్ అంటే కంప్లీట్ వైట్ పేపర్ అంత వైట్, ఇట్లా వైట్. చాలా మంది ఏమనుకుంటారు వైట్ అంటే ఏదో క్రీమియస్ వైట్ అనుకుంటారు. కాదు, కంప్లీట్ వైట్ పేపర్ ఉండే అంత వైట్ ఉండాలి. నార్త్ వాల్కి, నార్త్ ఈజ్ ద కుబేర స్థానం. కుబేర స్థానంలో ఎప్పుడైతే కంప్లీట్ వైట్ ఉంటుందో, ఎక్కడ నార్త్, ఇంటి మొత్తానికి నార్త్ లోపల వైపు, ఒక్కొక్క రూమ్ నార్త్ కాదు, ఇంటి మొత్తానికి ఉన్నటువంటి నార్త్లో మీకు వైట్ కలర్ ఉండాలి. ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. ఓకే. అలాగే ఇంటి మొత్తం నార్త్లో సెంటర్లో ఒక చిన్న బౌల్ పెట్టి అందులో కొంత మనీ పెట్టండి. మీకు ఖచ్చితంగా అక్కడ, అది కుబేర స్థానం అంటారు. నార్త్లో బాత్రూమ్ లేకుండా చూసుకోండి. అలాగే ఆగ్నేయంలో కానీ సౌత్లో కానీ ఒక గ్రీన్ బల్బ్ ఉండేలా చూసుకోండి ఆగ్నేయంలో. అది ఫైనాన్షియల్ గ్రోత్ ఇస్తుంది. చాలామంది తెలియక ఏం చేస్తారంటే, ఇప్పుడు ఇది ఉదాహరణకి ఇది ఒక ప్లానింగ్, మేము ప్లానింగ్స్ ఇస్తుంటాం అనమాట. ఇట్లా శక్తి చక్రాన్ని అప్లై చేసి మొత్తం ఇట్లా ప్లానింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒకరికి ఇవ్వాల్సిన ప్లానింగ్ తీసుకొచ్చాను. ఇది మామూలుగా చూసుకున్నట్లయితే అందరూ ఏమనుకుంటారు, ఇది ఈశాన్యం అనేసుకుంటారు కదా. కానీ టిల్ట్ అయినందుకు ఇది ఈశాన్యం ఇక్కడికి వెళ్ళింది. ఈ టిల్ట్ చూసుకోవాలి. సొంత ఇల్లు కట్టుకునే వాళ్ళైతే ఈ టిల్ట్ని బట్టి డోర్ ఎక్కడ పెట్టుకోవాలో తెలుసుకోవాలి. అదొకటి. రెండవది ఏంటంటే, ఇల్లు ఎప్పుడైనా సరే మనం కట్టుకునేటప్పుడు కానీ, ఏదైనా ప్లానింగ్ చేయించుకునేటప్పుడు కానీ, రెంటింటికి వెళ్ళేటప్పుడు కానీ, పర్టికులర్గా ఇంట్లో టాయిలెట్స్ జోన్స్, అలాగే వేస్టేజ్ జోన్స్, డిప్రెషన్ జోన్స్ అని కొన్ని ఉంటాయి. అక్కడ ఇంపార్టెంట్వి పెట్టకుండా అవాయిడ్ చేయాలి. చాలామందికి మనీ లాసెస్ ఎందుకు జరుగుతాయంటే, వాళ్ళు తీసుకెళ్ళి ఏం చేస్తారంటే వేస్టేజ్ జోను, టాయిలెట్స్ జోన్లో తీసుకెళ్ళి బీరువా పెడతారు. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు బీరువాలో డబ్బులు పెడతారు, ఆ డబ్బు నిలబడదు. బంగారం ఎందుకు మీకు వెళ్ళిపోతుంది అంటే, ఇట్లాగా ఎక్కడైనా రాంగ్ జోన్లో తీసుకెళ్ళి పెట్టడం జరుగుతూ ఉంటుంది. అవి చూసుకోవాలి. మీరు కనుక మీ ఇంటి ప్లాన్ గీసుకొని, నేను చాలా వీడియోస్ ఉన్నాయి నావి, ఇంటి ప్లాన్ గీసుకొని శక్తి చక్రాన్ని అప్లై చేస్తే మీకు వేస్టేజ్ జోన్ ఎక్కడొచ్చిందో, డిప్రెషన్ జోన్ ఎక్కడొచ్చిందో చూడొచ్చు. చాలామంది అనారోగ్యాలు పాలవడానికి కారణం కూడా ఉత్తరంలో వైట్ కాకుండా క్రీమ్ కలర్ ఉండడము,
వాళ్ళు వెళ్ళి డిప్రెషన్ జోన్లో మంచం వేసుకొని రెగ్యులర్గా అక్కడే నిద్రపోవడం, అక్కడే ఉంటే కూడా డిప్రెస్ అయిపోతారు వాళ్ళు, రోగాలు ఎక్కువ అవుతూ ఉంటాయి. ఇట్లాంటివి కొన్ని ఖచ్చితంగా పాటించాలి. 100% వాళ్ళకి బాగుంటుంది. ఇంట్లో వాస్తు అంటే కేవలం కట్టడం ఒకటే కాకుండా మనం ఏంటంటే ఇంట్లో వాడే ప్రతి వస్తువు కూడా వాస్తుకు సంబంధం. మరి గురుగారు ఇప్పుడు నార్త్ ఉంది, నార్త్ ఈజ్ మనకి జలతత్వ సంబంధించినటువంటిది, అంటే వాటరీ ఎలిమెంట్ నార్త్. మనం తీసుకెళ్ళి ఇస్త్రీ పెట్టి అక్కడ పెట్టామనుకోండి, ఆ ప్రదేశం నీటికి అగ్నికి పడదు కదా. ఇప్పుడు మనకు చూడండి, ఇప్పుడు మన బాడీలో కూడా వాత పిత కఫలు ఉంటాయి. ఏ ఎనర్జీ ఎక్కువైనా మంచిది కాదు. వాతం ఎక్కువైంది ప్రాబ్లం, కఫం ఎక్కువైంది ప్రాబ్లం, బాగా కఫం వచ్చేసిందంటే దగ్గుతుంటాం. అలాగే ఇంటికి కూడా పంచభూతాల సంబంధం ఉంటుంది. కేవలం ఏదో గాలి వెళ్తురు ఒకటే కాకుండా ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ పెడుతున్నాము, ఎలా నిర్మించుకున్నాము, ఇంట్లో ఇప్పుడు మనం చూడండి, ఇందాక నేను చెప్పాను నార్త్లో వైట్ ఉండాలని. వైట్ ఉన్నప్పుడు మీరు ఫైనాన్షియల్ గ్రోత్ బాగా చూస్తారు. వేరే కలర్ ఉన్నప్పుడు ఉండేటువంటి ఫైనాన్షియల్ గ్రోత్కి వైట్ ఉన్నప్పటికీ చాలా తేడా ఉంటుంది మీకు. ఈ జాగ్రత్తలు మెయిన్గా తీసుకోవాలి. అండ్ అట్లాగే ఇంట్లో పుస్తకాలు కానీ, ఇప్పుడు మెయిన్గా ఇంకొక విషయం ఏంటంటే, ముఖ్యమైన విషయం, మనకు నైరుతి బెడ్రూమ్ ఉంటుంది అందరికీ కూడా. ఈ మూల వస్తుంది నైరుతి బెడ్రూమ్. నైరుతి బెడ్రూమ్లో నైరుతి మూల కాకుండా మనీని వాయువ్యం మూల పెట్టండి. అంటే చిన్న ఉదాహరణ ఇక్కడ నేను చూపించాలనుకుంటే, ఇది నైరుతి బెడ్రూమ్ అనుకుందాం కాసేపు. అది నైరుతి మూల, ఈ మూల ఇది ఈస్ట్ అనుకోండి, ఈస్ట్ ట్రైజ్ అవుతుంది అనుకుందాం కాసేపు. ఈస్ట్ ట్రైజ్ అయితే ఈస్ట్కి మీరు ఈస్ట్ని ఇట్లా చూస్తుంటే కుడివైపు మూలని నైరుతి అంటారు. ఇటు సూర్యుడు వస్తున్నా అంటే ఆ రూమ్లో వాయువ్యం మూల అంటే ఈ మూల పెట్టుకోవాలి. బీరువా మనీ, దాన్ని బెనిఫిట్ జోన్ అంటారు, గెయిన్స్ అండ్ ప్రాఫిట్ జోన్ అంటారు. మీకు అక్కడ కనుక మనీ ఉన్నా, జ్యువెలరీ ఉన్నా, మీ ఇంటి పేపర్స్ ఏదైనా, మీరు ఒక స్థలం కొనుక్కున్నా, స్థలం పేపర్స్ ఉన్నా ఖచ్చితంగా గెయిన్ అవుతుంది. ఆల్మోస్ట్ పార్షియల్గా అయినా సన్ రైజెస్ పడేటట్టు. ఇప్పుడు ఇది తూర్పు అనుకోండి ఇంటికి, ఇది పడమర. గురుగారు తూర్పు ఇది అనుకుంటే మన లెఫ్ట్ హ్యాండ్ వైపు మనం సూర్యుడిని చూస్తున్నాం అనుకో, మన లెఫ్ట్ హ్యాండ్ వైపు ఉత్తరం ఉంటుంది, రైట్ హ్యాండ్ వైపు దక్షిణం ఉంటుంది. ఇది ఇల్లు అనుకుంటే ఈ ఇంట్లో మనకి ఇక్కడ ఒక రూమ్, ఇక్కడ ఒక రూమ్, ఇక్కడ ఒక రూమ్, ఇక్కడ ఒక రూమ్ ఇట్లా ఉంటాయి. అందులో ఇది ఒక రూమ్ అనుకుందాం, నైరుతి రూమ్ అనుకుందాం. ఇది నైరుతి మూలలో అందరు బీరువాలు పెడతారు. ఇక్కడ బరువు పెట్టాలని పెడతారు, కానీ మనీ మాత్రం ఈ మూల పెట్టాలని చెప్తున్నా. ఇది నైరుతి బెడ్రూమ్ అనుకుంటే ఈ మూల పెట్టండి మనీ. ఇది తూర్పు అవుతుంది మీకు. ఇది తూర్పు అయితే ఇదంతా ఒక రూమ్ అనుకుంటే ఈ మూల పెట్టండి. అప్పుడు మీకు గెయిన్స్ అండ్ ప్రాఫిట్ జోన్లో ఉంటుంది. గెయిన్స్ ప్రాఫిట్స్ పెరుగుతాయి మీకు. అట్లా వాస్తులో ఏంటంటే, మీకు ఒక విషయం జరుగుతుంది అంటే అది బ్యాడ్ ఆర్ గుడ్, వాస్తులో పెట్టిన వస్తువు వల్ల కావచ్చు, కలర్ వల్ల కావచ్చు, మీరు చేసే యాక్టివిటీ వల్ల కావచ్చు. సో వాస్తు ప్రకారంగా ఇప్పుడు 5 మస్ట్ థింగ్స్ ఏంటో మనం చెప్పాం కదా గురుగారు. అవునమ్మా. అస్సలు బండ గుర్తు పెట్టుకోండి, ఈ తప్పు మాత్రం మీరు అస్సలు చేయకండి వాస్తు ప్రకారం అన్ని గన్ షాట్ గా చెప్పడానికి మన పాయింట్స్ ఉన్నాయి. ఉత్తరంలో పొరపాటును కూడా బాత్రూమ్ పెట్టకండి. ఓకే. ఉత్తరంలో పెట్టారు అంటే ఫైనాన్షియల్గా ఖచ్చితంగా డౌన్ఫాల్ అవుతారు. ఓకే. రెండవది, గన్ షాట్గా మీరింట్లో నైరుతిలో ఎక్కువ వెళ్తుండనివ్వకండి. ఉంటే మీ పెద్దల అనుగ్రహం కలగదు. ఓకే. అలాగే మీకు ఎక్కడైనా సరే ఇప్పుడు పెట్టకూడని ప్లేస్లో బాత్రూమ్స్ వచ్చాయంటే ఖచ్చితంగా దాన్ని తీయాల్సిన అవసరం లేదు, చిన్న రెమెడీతో కూడా చేయొచ్చు. కాకపోతే మీరు ఫస్ట్ మీ ఇంట్లో పెట్టే వస్తువుల్లో మీరు ఎక్కువ బరువులు అన్నీ వెస్ట్ సైడ్ రానివ్వండి. ప్రతి రూమ్లో కూడా ఓకే, వెస్ట్ సైడ్ ఎక్కువ బరువులు వస్తే మంచిది. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. మొత్తం ఒక్కొక్క రూమ్లో మీరు సామాన్లు ఏర్పాటు చేసుకునేటప్పుడు తూర్పు ఉత్తరం కొంచెం గ్యాప్స్ ఇచ్చి ఎక్కువ వెస్ట్ సైడ్ వచ్చేలా చూసుకోండి పోర్షన్లోకి బరువులు. అప్పుడు ఖచ్చితంగా బాగుంటుంది మీకు. వాస్తు ప్రకారంగా సింపుల్ టిప్స్ చెప్పి నిజంగా చాలా హెల్ప్ఫుల్ వీడియో చేశాం గురుగారు ఈరోజు. ప్రతి ఒక్కరు సొంత ఇంట్లో ఉన్నా, అద్దెంట్లో ఉన్నా సేవ్ చేసుకొని క్రాస్ చెక్ చేసుకోవాల్సిన విషయాలు మనం డిస్కస్ చేసాం. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే.